టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. వస్తున్నటువంటి చెడ్డ పేరు తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమైన మాట చెప్తా ఉన్నాను. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే 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 అని 100 సార్లు చెప్పాం. ఇది వాస్తవం అని ఎలా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి, వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్తా ఉన్నారు. ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా? కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే ఆనాడు బండి సంజయ్ని తొలగించారనే మాట వాస్తవం కాదా? మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడుపోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, అరే మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు, వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి. మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి, ఎవరెవరు బీఆర్ఎస్తో కుమ్మక్కైనారు, ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటతో తేట తెల్లడం అవుతా ఉన్నది. ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది. మీరు వాటికి జవాబు చెప్పకుండా, రాజాసింగ్ లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము. ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా? మీకు చేత కాకపోతే, మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా 3 రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం. ఇలా ఓబీసీలకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది నాయకుడి యొక్క లక్షణం. ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు. నేను ఈటెల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. వారేమో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్న మొన్న